శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా అక్యురసీ ప్రెడిక్షన్కి ఇంకా ఎక్కువగా తెలుసుద్ది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమః కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ప్రెజెంట్ టైం కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశి పైన శని గోచరం నడుస్తుంది. మీకు మీ రాశి మీద శని గోచరం నడుస్తుంది. లాస్ట్ ఒక 1 మంత్ కనుక మీరు పరిశీలించినట్లయితే మీ రాశి నుంచి అలా చతుర్థ స్థానం లోపల సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఇక్కడ మీరు ఒకటి గమనించండి. లాస్ట్ ఒక 20 రోజులు చూసుకున్నట్లయితే పంచమ భావం ఇది పాపకర్తర యోగంలో ఉండేది. పంచమ భావం కనుక పాపకర్తర యోగంలో ఉన్నట్లయితే బుద్ధి పనిచేయదు. ముందుగా పంచమ భావం ఇది ఒక వ్యక్తిది బుద్ధి స్థానం, బుద్ధి పనిచేయదు. పంచమ భావం ఇది సంతాన స్థానం, సంతానం కూడా చెప్పిన మాట వినరు. పంచమ స్థానం ఇది మంత్ర జప అనుష్ఠాన స్థానం, చాలా ప్రయత్నం చాలా ఉంటుంది, అంత ముందుకు వెళ్ళలేకపోతుంటారు. పంచమ స్థానం ఇది పూర్వ పుణ్య భావం చెప్తారు, కానీ దీనికి గోచరానికి ఏదైనా లింక్ ఉందా అంటే 100% లింక్ ఉంది. ప్రెజెంట్గా ఎప్పుడు కూడా తెలుసుకోండి, పంచమ భావం కనుక పాపకర్తర యోగంలో ఉన్నట్లయితే పూర్వ పుణ్యాలు ఏవైతే ఉంటాయో ఈ టైంలో పని చెయ్యవు, ఈ టైం లోపల అవి పని చేయవు, బాధితంలో ఉంటాయి. సో మీరు ఎంత ఇప్పుడు ఏదైతే దొరుకుతుందో మీకు అది కేవలం ఇప్పుడు చేసిందే ఉంటుంది. పూర్వపుణ్యంలో అయితే మీకు ఎలాంటి రకమైన సపోర్ట్ ఉండదు. కానీ మీ జాతకంలో గ్రహస్థితి కనుక ఒక రకంగా తెలుసుకోండి, పంచమ భావం కూడా అక్కడ పాజిటివ్ ఉన్నట్లయితే మరి అంత బాధపడాల్సిన అవసరం కూడా మీకు కలగదు. సో చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పంచమ భావం ఇది లాస్ట్ ఒక 20 days 1 month నుంచి పాపకర్తర యోగం ఉండడం వల్ల కొద్దిగా ఆ ప్రకారంగా అయితే జరిగింది. ఇక్కడ మీ పంచమ స్థానంలో ఇక్కడ రాబోయే రోజులు ఏంటంటే దేవగురు బృహస్పతి సూర్యుడు గోచరం నడుస్తుంది. పంచమ భావంలో కనుక సూర్యుడు కనుక వచ్చినట్లయితే చాలా మంచిది, ఇది చాలా మంచిది. కానీ గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి అంత మంచిది కాదు. ఇక్కడ ఎవరైతే విశేషంగా పబ్లిక్కి హీలింగ్ లాంటి పని చేస్తుంటారు, ఇక్కడ ఏంటంటే గ్యారంటీ ష్యూరిటీ నేను ఇలా చేస్తాను అలాంటివి చేస్తాను ఎవరైనా ఉన్నట్లయితే, కాకపోతే డబ్బులు వాపస్ తీసుకోండి ఇలాంటివి ఎవరైనా చేస్తున్నట్లయితే ఇది వాళ్ళకు కూడా అంత సరిగ్గా ఉండదు, ఇది వాళ్ళకు కూడా అంత సరిగ్గా హెల్ప్ఫుల్ అయితే ఉండదు. ఇక్కడ ఎవరికి హెల్ప్ఫుల్ ఉంటుంది తెలుసుకోండి. ఎవరైతే చాలా రోజుల నుంచి ఒక ప్రశ్నకు సంబంధించి సమాధానం వెతుకుతున్నారో, ఎవరైతే దాంపత్య జీవితం లోపల కొన్ని కలహాలు చూశారో, ఎవరైతే వ్యాపారం లోపల అది ప్రత్యేకంగా గ్రూప్ లోపల వ్యాపారం కనుక మీరు చేస్తున్నట్లయితే పార్ట్నర్షిప్ లోపల, అలాంటి వారికి రాబోయే రోజుల్లో ఇది కొద్దిగా ఒక రకమైన వెలుగు లాంటిది సమయం అని చెప్పచ్చు. వెలుగు లాంటి సమయం అంటే ఏం తెలుసుకోండి, జ్యోతిషం అంటేనే వెలుగు, అక్కడ చూడాల్సింది చేయాల్సింది మనకే ఉంటుంది. ఎందుకంటే పైనుంచి ఒక ఫోకస్ వచ్చుద్ది కింద, ఆ ఫోకస్లో ఏముంది అంతే మీది, మిగతాదంతా కాదు. ఎందుకంటే టైం ప్రెజెంట్ ఆ ఫోకస్లోనే ఉంది, దాని పక్కన చాలా ఉంది, కానీ ఆ ఫోకస్ దశ ఎప్పుడైతే మారుద్దో అప్పుడు మీరు అక్కడికి వెళ్తారు. కానీ ప్రెజెంట్ ఎక్కడ ఏదైతే జరుగుతుందో అది ఇప్పటి కోసమే ఉండబోతుంది. సో పంచమ స్థానం లోపల జూపిటర్ అలాగే సూర్యుడు రావడం వల్ల ఇది మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. తెలివితేటలు వృద్ధులు అయితే చెందుతాయి. కానీ ఏ మాట మాట్లాడేటప్పుడు కూడా అహంకారం లోపల అస్సలు వెళ్ళకండి. రాబోయే రోజుల్లో యుద్ధం తప్పకుండా ఉంటుంది, కానీ ఎవరితో ఉంటుంది? రాబోయే రోజుల్లో యుద్ధం మీ బుద్ధితో ఉంటుంది. మీ బుద్ధి ఎలా ఉంటుంది తెలుసుకోండి. అతి ఆలోచన అంత మంచిది కాదు. అతి ఆలోచన, అతి ఓవర్ యాక్టింగ్ అస్సలు మంచిది కాదు. ఇది రాబోయే రోజుల్లో మీరు దీని మీద పనిచేయాల్సి వస్తుంది. మీన లగ్నం కావచ్చు, మీరు రాశి వారు ఎవరైనా కావచ్చు. రాబోయే రోజుల్లో అతి తెలివితేటలు, అతి బుద్ధి పనిచేయడం వల్లనే వీళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్ అయితే అవుద్ది. ఇది కొద్ది జాగ్రత్తగా. అని రాశి నుంచిలో 6th హౌస్లో జూపిటర్ కేతు కాంబినేషన్ ఉండడం వల్ల ఆడవాళ్ళకి ఇది కొద్దిగా జాగ్రత్తగా కాంబినేషన్ చెప్పచ్చు. చూడండి 6th హౌస్ ఇది రోగ్ రిపురుని భావం ఉంది, అందులో కేతు విత్ వీనస్ ఉన్నాడు. ఆడవాళ్ళకి వీనస్ కనుక 6th హౌస్ 8th హౌస్ అలా 12th హౌస్లో ఉన్నట్లయితే ఇది అంత మంచిది కాదు. హెల్త్ పరంగా అదంతా సపోర్ట్గా అయితే ఉండదు. భౌతిక పరంగా ఓకే మీరు అనుకున్నంత ఉండొచ్చు,
కానీ ఇది హెల్త్ పరంగా అంత బాగుండదు. గుప్త సమస్యలు, తెలియని బాధలు, డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వచ్చుద్ది అని స్కిన్కి సంబంధించి ఎలర్జీస్ లాంటివి అవుతూనే ఉంటుంటాయి. అని విశేషంగా ఎవరి జాతకంలో అయితే ప్రెజెంట్ ఇక్కడ మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుక్ర మహాదశ కనుక నడుస్తున్నట్లయితే ఈ టైం లోపల హెల్త్కి సంబంధించి చాలా పెద్ద ట్రీట్మెంట్ అయితే మీరు రాబోయే రోజులు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించుకోండి, శుక్రుడు బ్యూటిఫుల్ కారకుడు, అంటే అందానికి ప్రతిచిహ్నం శుక్రుడు. ఇప్పుడు ప్రెజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా అడ్వర్టైజ్మెంట్ నడుస్తున్నాయి, ఫేస్కి సంబంధించి, గ్లోకి సంబంధించి చాలా అడ్వర్టైజ్మెంట్ నడుస్తున్నాయి. ఒక మనిషికి ఏంటంటే నల్లగున్న వాడికి తెల్లగా కోరిక ఉంటుంది, తప్పు కాదు. కానీ ఇది చేస్తేనే అవుతుందని గ్యారంటీ మీరు ఇవ్వలేరు. బికాజ్ ఎందుకంటే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఇన్ దిస్ టైం లోపల కెమికల్స్ చాలా డేంజరస్. అందులోపల యాసిడ్ లాంటివి చాలా చాలా ఉంటాయి. అలాంటివి కనుక మీరు యూజ్ చేసినట్లయితే స్కిన్ డ్యామేజ్ అవుద్ది. మీకు శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశ ఉన్నట్లయితే ప్రజెంట్ శుక్రుడు 6th హౌస్లో కీర్తి వెంట ఉన్నాడు. సో సింపుల్ ఒక మాట చెప్తే తెలుసుకోండి, యాపాకు ఉంటుంది, యాపాకుని ఎక్కువ యూజ్ చేయండి, అది మీకు స్కిన్కి గ్లో చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి, ఇక్కడ 6th హౌస్ లోపల వీనస్ కేతు కాంబినేషన్ ఉండడం వల్ల ఒక ప్రాబ్లం ఇక్కడ చెప్పాను కదా, ఒక పాజిటివ్ చెప్తాం. మీరు ఇంత పూర్వం ఏదైనా మొక్కు కనుక మొక్కి ఉన్నట్లయితే ఆ మొక్కు రాబోయే రోజుల్లో తీరే అవకాశాలు ఉన్నాయి. రెండో విషయం తెలుసుకోండి, మీకు స్త్రీలను ఉంచారా ఏంటి, మీకు స్త్రీలను క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. విశేషంగా అనుకోకుండా ఆకస్మికంగా శత్రుత్వం పెరుగుతుంది. కానీ ఆ శత్రుత్వం వల్లనే మీకు కొన్ని పాజిటివ్ కూడా జరుగుతాయి, ఇది తెలుసుకోండి. అని మీ రాశి నుంచిలా కనుక మీరు చూసుకున్నట్లయితే మీ రాశి నుంచిలా 3వ భావం లోపల వృషభ రాశి లోపల కుజుడు ఉండడం వల్ల ఇది చాలా బెస్ట్, చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. చేయాల్సింది ఏంటంటే కొద్దిగా ట్రావెలింగ్ చేయండి. ఈ ట్రావెలింగ్ ఎలాంటిది తెలుసుకోండి. చూడండి, ప్రతి ఒక్క మనిషి కొన్నిసార్లు ఇంట్లో ఉండే కన్నా బయట ఉంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కనిపిస్తుంది. కానీ మీరు ట్రావెలింగ్ ఎక్కడ చేయండి అంటే విశేషంగా 2nd రాశిలో ఉన్నాడు కదా కుజుడు, ఇక్కడ 2nd హౌస్కి సంబంధించిన దానికోసం ట్రావెలింగ్ చేయండి. దేనికోసం? డబ్బు కోసం ట్రావెలింగ్ చేయండి. ఇక్కడ డబ్బు కోసం ట్రావెలింగ్ చేయాల్సిందంటే ఇక్కడ మీకు చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరిదైతే బిజినెస్ విశేషంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పని ఉందో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరి పని అయితే ఎప్పుడు ఇంకా బయట తిరుగుతూనే ఉంటుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఉంటుంది. కానీ ఒకటే చోటు కూర్చొని ఉన్న వాళ్ళకి ఇదంతా బెస్ట్ అని చెప్పలేను. కానీ తిరుగుతూ ఉండండి, కొద్ది బయట రండి, కొద్ది తిరగండి, కొద్దిగా బయట పరిస్థితిని చూసి మళ్ళీ మీ కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. బుధుడు మీ రాశి నుంచి 4th స్థానంలో ఉన్నాడు. 4th స్థానం ప్రజెంట్ పాపకర్త యోగంలో ఉంది. ఒక పక్కన కుజుడు, ఇంకో పక్కన సూర్యుడు. మదర్ హెల్త్ జాగ్రత్తగా ఆడబడినట్లయితే పుట్టింటికి అంత సహయోగం ఉండదు.
ఇన్ కేస్ మగవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఏదైనా ఇల్లు మారాలి, ఏదైనా ఇల్లుకు సంబంధించి ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే కొద్ది వెయిట్ చేయండి, కంగారు పడకండి. డాక్యుమెంట్ లోపల కొద్దిగా మీకు ఫెయిల్ అయ్యే అవకాశం అయితే కనపడుతున్నాయి. సో డాక్యుమెంట్ లోపల క్లియర్ ఉంటేనే మీరు అడుగు ముందుకేయండి. ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండండి, తొందరపాటు అయితే మీరు అస్సలు చేయకండి. అండ్ ఇంకో మాట చెప్తా తెలుసుకొని, చతుర్థ స్థానం లోపల మెర్క్యూరీ రెట్రోగ్రేడ్లో ఉండడం వల్ల కుటుంబం లోపల మాట్లాడే చిన్న మాట కూడా కావచ్చు, అది పెద్ద రాద్ధాంతం తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సైలెంట్ ఈజ్ బెస్ట్ ఫర్ రెమెడీ ఫర్ యూ, బికాజ్ ఇది మెర్క్యూరీ 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంది, 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంది. సో లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, ఇది ఫ్యామిలీ మీకు అంత డ్యామేజ్ చేయదు. ఓకే, ఇంకో విషయం తెలుసుకోండి, మీ రాశి నుంచి 12th హౌస్లో రాహు ఉన్నాడు. 12th హౌస్లో రాహు ఉంటే ఏమవుతుంది తెలుసుకోండి. 12th హౌస్ ఇది ఏంటి? 12th హౌస్ ఇది మన బెడ్, 12th హౌస్ ఇది మన నిద్ర, 12th హౌస్ ఇది రాత్రి. 12th హౌస్ ఈజ్ ఆల్సో అలోన్నెస్. ఇక్కడ ఏకాంతంతో పాటు రాహు వచ్చాడు. సో ఏకాంతంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఎక్కువ ఆన్లైన్లో ఉంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ చాలామంది ఆన్లైన్లో ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాహు కుంభం లోపల అది పైగా మీ రాశి నుంచి 12th హౌస్లో వచ్చాడో అప్పటి నుంచి మీతోటి ఒక తోడుగా చాలా గట్టి సంబంధం ఏర్పడింది. అది సెల్ ఫోన్ వైర్లెస్ది, అది చాలా గట్టి సంబంధం, ఇంటర్నెట్ ద్వారా వచ్చింది అది. సో మీరు కనుక గమనించినట్లయితే 24 అవర్స్ లోపల ఎక్కువ టైం ఒక 12 అవర్స్ కన్నా ఎక్కువగా మీరు మీడియా కావచ్చు, ఇంటర్నెట్ దాంతో సంబంధమే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే నిద్రకు సంబంధించి సమస్యలు అవుతాయి. మనకు అనిపించవచ్చు మనం చాలా లెర్నింగ్ చేస్తున్నాం, ఓకే బెస్ట్ గుడ్, దాన్ని తప్పనట్లేదు. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఈ 12th లార్డ్ మీ రాశిలో ఉన్నారు. మీకు తెలియకుండానే మీ బాడీ మీద ఏదైనా శాసనం చేస్తున్నాడు, అది మీకు అర్థం కూడా కాదు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో దాని పరిణామం చాలా చాలా పెద్దది ఉంటుంది, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, దీన్ని ఉపయోగించుకుంటూ చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు, అది వేరే విషయం. ఇంకో విషయం లాస్ట్ ఒక పాయింట్ చెప్తా. ఇక్కడ సూర్యుడు అలాగే దేవుగురు బృహస్పతి పంచమంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీరు 3 పనులు తప్పకుండా చేయండి. ఒకటిది ఏంటంటే మీ సంతానం పైన కొద్దిగా దృష్టి పెట్టండి, శ్రద్ధతో దృష్టి పెట్టండి, అలా ఇలా కాకుండా కొద్దిగా ఫోకస్ చేసి పెట్టండి. రెండోది ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో ఎవరికి అనవసరమైన వ్యక్తులకి ఉచితంగా సలహాలు ఇవ్వడానికి అస్సలు మధ్యలో వెళ్ళకండి. మూడోది, రాబోయే రోజుల్లో ఏదైనా ఒక పని పూర్తి చేయండి. అది ఏ పనైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎలాంటిదని కావచ్చు. అనుకున్న పని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇది క్రమక్రమంగా మీరు చేస్తున్నట్లయితే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, లేకపోయినట్లయితే సగం అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. సో రాశిలో శనిదేవుడు ఉన్నాడు, నేను చెప్తాను ఇలాంటి నడుస్తుంది కాబట్టి డీలే అవుతుంటాయి. కానీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ లోపల అలాగే కింద కనిపిస్తున్న కమెంట్ లోపల చేయడానికి ప్రయత్నించండి. అని ఒక మాట చెప్తానో తెలుసుకోండి. పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీన రాశి వారికి నేను లాస్ట్ ఇయర్ ఒక మాట చెప్పాను, నేను ఈ సంవత్సరం మీన రాశి వారికి చేయాల్సిన కొన్ని రెమెడీస్ అని, అవి తప్పకుండా చేయండి. మీకు అనిపించి లాస్ట్ ఇయర్ చెప్పింది ఎలా వినపడుతుందని. ఆయన ఒక సింపుల్ మాటల్లో చెప్తాను. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. దేనితో అభిషేకం చేయండి అంటే నెయ్యి చుక్కలతోటి శివుడికి అభిషేకం చేయండి. నెయ్యి తప్పకుండా మీ అభిషేకం లోపల ఇంక్లూడ్ ఉండాలి. రెండోది ఏంటంటే రావి చెట్టుని పూజించండి, రావి చెట్టుని మీరు తప్పకుండా పూజించండి. మూడోది ఏంటంటే పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే శుక్రవారం రోజు వాళ్ళకు కొన్ని స్వీట్స్ పంచండి. శుక్రవారం రోజు వారికి కొన్ని స్వీట్స్ పంచడానికి ప్రయత్నించండి, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.